ఉదయకాల సమయంలో వందనాలు. షాలోమ్. దేవుడు ఈ ఉదయకాల మిమ్మల్ని దీవించును గాక. కొన్ని కవితలు చెప్పాలని ఉదయకాలము ప్రేరేపణ కలిగి ఉన్నాను కనుక ఒక 5-6 కవితలు మీకు చెప్తాను. మీరు వినండి, రాసుకోండి. అందరికీ వందనాలు. కొంతమంది దేవుళ్ళ మీద బంగారం ఉన్నది, కానీ యేసు ప్రభు శరీరం మీద గాయాలు ఉన్నవి. అవి మనుషులను రక్షించడానికి పొందిన గాయాలు. మరొకసారి చెప్తాను. కొంతమంది దేవుళ్ళ మీద బంగారం ఉన్నది, యేసు ప్రభు శరీరం మీద గాయాలు ఉన్నవి. అవి మనుషులను రక్షించడానికి పొందిన గాయాలు. రెండవదిగా, కొంతమంది దేవుళ్ళ మీద ఇటు అటు భార్యలు ఉన్నారు, కానీ యేసు ప్రభువుకు ఇటు అటు పాపులు దొంగలు ఉన్నారు రక్షించడానికి. మరొకసారి చెప్తున్నాను. కొంతమంది దేవుళ్ళకు ఇటు అటు భార్యలు ఉన్నారు, కానీ యేసు ప్రభువుకు ఇటు అటు పాపులు దొంగలు ఉన్నారు రక్షించడానికి. మూడవ కవిత నేను చెప్తున్నాను. కొంతమంది దేవుళ్ళకు పాలాభిషేకం చేస్తారు, కానీ యేసు ప్రభు తన రక్తాన్ని ధార పోసినాడు లోకం కొరకు. కొంతమంది దేవుళ్ళకు పాలాభిషేకం చేస్తారు, కానీ యేసు ప్రభు తన రక్తము ధార పోసినాడు లోకం కొరకు. నాలుగవది, కొంతమంది దేవుళ్ళకు తల మీద కిరీటం పెట్టుకున్నారు, కానీ యేసు ప్రభు తల మీద 116 ముళ్ళు గుచ్చినారు. ప్రజల కొరకు భరించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. కొంతమంది దేవుళ్లకు తల మీద కిరీటం పెట్టుకున్నారు, కానీ యేసు ప్రభు తల మీద 116 ముళ్ళు గుచ్చినారు. అయినా ప్రజల కొరకు భరించడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినాడు. కనుక ఈ యొక్క కవితలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము ప్రభు మిమ్మలను ఆయుష్ ఆరోగ్యములతో అన్నవస్త్రములతో దేవుడు మిమ్మలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.